హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు మల్టీ ఇన్ఫోటెక్ తెలుగు. ఈ వీడియోలో స్నైడర్ పిఎల్సికి లాడర్ లాజిక్లో స్టార్ డెల్టా స్టార్టర్కి ప్రోగ్రామ్ ఎలా చేయాలో చూద్దాం. మీరు నా వీడియో చూడటం అయితే ఫస్ట్ టైం అయితే ఈ సిరీస్లో ముందు వచ్చిన వీడియోస్ కూడా చూసేయండి. అప్పుడే మీకు ఈ వీడియో క్లియర్గా అర్థమవుతుంది. అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ప్రోగ్రామ్ ఎలా చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కేర్ఫుల్గా వాచ్ చేయండి. స్టార్ డెల్టా స్టార్టర్కి ప్రోగ్రామ్ చేయాలంటే ముందు మెయిన్ కాంటాక్టర్కి డివైల్ ప్రోగ్రామ్ని అప్లై చేయాలి. చూడండి, ఇక్కడ నేను కాంటాక్ట్ తీసుకున్నాను, ఇది స్టాప్ పుష్ బటన్. ఇంకొక కాంటాక్ట్ తీసుకున్నాను, ఇది స్టార్ట్ పుష్ బటన్. ఇక్కడ నేను అవుట్పుట్ కాయిల్ తీసుకున్నాను, ఇది మెయిన్ కాంటాక్టర్. ఇప్పుడు దీనికి ల్యాచింగ్ కావాలి కాబట్టి హోల్డింగ్ సర్క్యూట్ బ్రాంచ్ మోడ్లో పెట్టుకొని ఇంకొక కాంటాక్ట్. ఇప్పుడు దీనికి నేను అడ్రస్ ఇస్తాను. ఇది వచ్చేసి మెయిన్ స్టాప్ పుష్ బటన్ I0. ఇది వచ్చేసి స్టాప్ PB. నెక్స్ట్ దీనికి వచ్చేసి I01. ఇది వచ్చేసి స్టార్ట్ PB. ఓకే, దీనికి వచ్చేసి అవుట్పుట్ Q00. ఇది వచ్చేసి మెయిన్ సీటింగ్, ఇది మెయిన్ కాంటాక్టర్. ఇప్పుడు ల్యాచింగ్ కోసం దీనికి నేను అవుట్పుట్ అడ్రస్ అనేది మెయిన్ కాంటాక్టర్ తీసుకున్నాను. చూడండి, Q00 తీసుకొని ఇక్కడ ఇది మెయిన్ కాంటాక్ట్ అనేది తీసుకుంది. ఇప్పుడు దీన్ని నేను మీకు సిమ్యులేట్ చేసి చూపిస్తాను. స్టార్ట్ సిమ్యులేటర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి రన్ మోడ్. ఓకే, చూడండి, స్టాప్ పుష్ బటన్ అనేది మనకి అక్కడ NC ఉంటుంది కాబట్టి ఇది ఆన్లోనే ఉంటుంది. దీన్ని ఆన్ మోడ్లోకి తీసుకొచ్చాను. ఇది స్టార్ట్ పుష్ బటన్ని ప్రెస్ చేసి రిలీజ్ చేస్తాను. ప్రెస్ చేసి రిలీజ్ చేశాను. సో ల్యాచింగ్ అయిపోయి మనకి కాంటాక్ట్ అనేది ఆన్లోకి వచ్చింది. ఓకే, నెక్స్ట్ స్టార్ అండ్ డెల్టా ఈ రెండు కాంటాక్టర్స్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూద్దాం. స్టాప్ సిమ్యులేటర్. నెక్స్ట్ ఇంకొక కొత్త రన్ తీసుకున్నాను. ఇక్కడ ఒక కాంటాక్ట్ తీసుకొని ఒక అవుట్పుట్ కాయిల్ తీసుకున్నాను. దీనికి అడ్రస్ వచ్చేసి మెయిన్ కాంటాక్ట్ అడ్రస్ ఇస్తున్నాను. ఎందుకంటే మనకి మెయిన్ కాంటాక్ట్ ఆన్లో ఉంటేనే స్టార్ అండ్ డెల్టా రెండు కాంటాక్టర్స్ కూడా ఆన్లోకి రావాలి కాబట్టి. Q00 ఇక్కడ ఆల్రెడీ మెయిన్ కాంటాక్ట్ అనేది తీసుకుంది. దీని అవుట్పుట్ వచ్చేసి Q01 అని ఇచ్చాను. ఇది స్టార్ సిటీ. ఓకే, ఇది స్టార్ కాంటాక్టర్. ఇప్పుడు ఇంకొక కొత్త రన్ తీసుకొని ఇంకొక కాంటాక్ట్ తీసుకున్నాను. ఇంకొక అవుట్పుట్ కాయిల్ తీసుకొని దీనికి అడ్రస్ వచ్చేసి సేమ్ మన మెయిన్ కాంటాక్ట్కి ఇస్తున్నాను. చూడండి, Q00. దీనికి అవుట్పుట్ అడ్రస్ వచ్చేసి Q02. ఇది మనకి డెల్టా కాంటాక్టర్, డెల్టా సిటీ. ఓకే, ఇది డెల్టా కాంటాక్టర్. ఇప్పుడు దీన్ని సిమ్యులేట్ చేసి చూస్తాను. చూడండి, స్టార్ట్ సిమ్యులేటర్. నెక్స్ట్ రన్ మోడ్. ఓకే, చూడండి, ఇది ఆన్ చేసి ఆఫ్ చేశాను. మనకి ఈ మూడు ఒకేసారి రన్నింగ్లో వచ్చాయి. కానీ మనకి స్టార్ డెల్టాలో ముందు స్టార్ కాంటాక్టర్ అనేది, తర్వాత స్టార్ ఆఫ్ అయ్యి డెల్టా అనేది ఆన్ అవ్వాలి. ఇప్పుడు అది ఎలా ఇంప్లిమెంట్ చేయాలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టాప్ సిమ్యులేటర్. నేను టైమర్స్ గురించి చెప్పుకున్నాం కదా, ఆ టైమర్స్ యూజ్ చేసి స్టార్ డెల్టా అనేది ఇంప్లిమెంట్ చేయాలి. ఒకవేళ ఆ వీడియో మీరు చూడకపోతే ఎండ్ కార్డ్స్లో ఇస్తాను, చూడండి. ఇప్పుడు ఆ టైమర్స్లో 2 టైప్ ఆఫ్ టైమర్స్ తోటి మనం ఈ స్టార్ డెల్టా అనేది ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఒకటి ఆన్ డిలే టైమరు, 2 పల్స్ టైమరు. ముందుగా మీకు ఆన్ డిలే టైమర్ తోటి స్టార్ డెల్టా ఎలా చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇక్కడ ఫంక్షన్ బ్లాక్స్లో టైమర్ ఇక్కడ ప్లేస్ చేశాను. ఈ టైమర్స్ మనం సెట్ చేయాలి టైమ్స్. చూడండి, టైం బేస్ వచ్చేసి మినిట్స్ ఉంది.
అంటే ఇది కౌంటింగ్ మినిట్స్లో చేస్తుంది, కానీ మనకి సెకండ్స్లో కావాలి కాబట్టి ఇక్కడ నేను సెకండ్స్ తీసుకున్నాను. ఇది వచ్చేసి ప్రీసెట్ వచ్చేసి 9999 ఉంది. అండ్ మనకి అంత టైం అవసరం లేదు, జస్ట్ 5 సెకండ్స్ చాలు. నేను 5 పెట్టాను. ఓకే, ఇప్పుడు ఇది ఆన్ డిలే టైమర్ సెకండ్స్లో కౌంట్ చేస్తుంది, 5 సెకండ్స్ వరకు కౌంట్ చేస్తుంది. ఇప్పుడు మీకు సిమ్యులేట్ చేసి చూస్తాను, చూడండి. స్టార్ట్ సిమ్యులేటర్, రన్ మోడ్. ఓకే, చూడండి ఆన్ చేశాను. మనకి 5 సెకండ్స్ తర్వాత డెల్టా కాంటాక్ట్ అనేది ఆన్ అవుతుంది. డెల్టా అనేది కానీ స్టార్ అనేది ఆఫ్ అవ్వలేదు. ఇది ఆఫ్లోకి రావాలంటే దానికి ఎలా చేయాలో మీకు చూపిస్తాను. స్టాప్ సిమ్యులేటర్, ఇక్కడ నేను ఒక నెగెటివ్ కాయిల్ తీసుకొని ఇప్పుడు చూడండి స్టార్ కాంటాక్ట్ ఇచ్చాను. దీని అడ్రస్ వచ్చేసి ఈ డెల్టా కాంటాక్టర్ యొక్క అడ్రస్ ఇస్తున్నాను, చూడండి. డెల్టా కాంటాక్టర్ది Q02. ఆల్రెడీ ఇది మనకి డెల్టా అనేది తీసేసుకుంది. ఇప్పుడు ఇది పాజిటివ్లో ఉంటే ఇది నెగిటివ్లో ఉంటుంది, ఇది నెగిటివ్లో ఉంటే ఇది పాజిటివ్లో ఉంటుంది. సో దీన్ని నేను మీకు ఇప్పుడు సిమ్యులేట్ చేసి చూపిస్తాను. స్టార్ట్ సిమ్యులేటర్ అండ్ రన్ మోడ్. ఓకే, చూడండి ఇప్పుడు మళ్ళీ ఆన్ చేస్తున్నాను. ఆన్ చేశాను, చూడండి మనకి 5 సెకండ్స్ తర్వాత చూడండి పర్ఫెక్ట్ స్టార్ అనేది ఆఫ్ అయ్యి డెల్టా అనేది ఆన్లోకి వచ్చింది. ఇలా ఆన్ డిలే టైమర్ తోటి స్టార్టర్కి ప్రోగ్రామ్ చేయొచ్చు. ఇప్పుడు పల్స్ టైమర్ తోటి ఎలా చేయాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టాప్ సిమ్యులేటర్, చూడండి ఇది తీసేస్తున్నాను, ఇక్కడ టైమర్ తీసేసి అలానే ఇక్కడ ఇంటర్లాక్ కూడా తీసేస్తున్నాను. ఓకే, ఇప్పుడు పల్స్ టైమర్ తీసుకొని చూడండి ఈసారి టైమర్ అనేది నేను స్టార్ కాంటాక్టర్కి ఇచ్చాను. ఆన్ డిలే టైమర్ అయితే మనం డెల్టా కాంటాక్టర్కి ఇవ్వాలి, పల్స్ టైమర్ అయితే స్టార్ కాంటాక్టర్కి ఇవ్వాలి. ఇక్కడ ప్లేస్ చేశాను దీన్ని. చూడండి దీన్ని పల్స్ టైమర్ కింద తీసుకున్నాను. టైం బేస్ 5 సెకండ్స్, ప్రీసెట్ 5 సెకండ్స్. ఓకే, ఇప్పుడు మన ఇంటర్లాక్ అనేది డెల్టా కాంటాక్టర్కి ఇవ్వాలి మనం. చూడండి మళ్ళీ ఒక నెగిటివ్ కాంటాక్ట్ తీసుకొని ఇక్కడ ప్లేస్ చేశాను. ఈసారి స్టార్ కాంటాక్టర్ యొక్క అవుట్పుట్ అడ్రస్ దీనికి ఇస్తున్నాను. చూడండి Q01, ఇక్కడ స్టార్ కాంటాక్ట్ అనేది ఆల్రెడీ తీసుకుంది. ఇప్పుడు దీన్ని సిమ్యులేట్ చేసి చూపిస్తాను. స్టార్ట్ కంట్రోలర్, నెక్స్ట్ రన్ మోడ్. ఓకే, చూడండి ఆన్ చేసి చూస్తాను. ఓకే, ఆన్ చేశాను. ఇప్పుడు మనకి సేమ్ 5 సెకండ్స్ తర్వాత స్టార్ కాంటాక్ట్ అనేది ఆఫ్ అయ్యి డెల్టా అనేది ఆన్లోకి వచ్చింది. ఇలా స్టార్ డెల్టా స్టార్టర్కి ప్రోగ్రామ్ అనేది చేయాలి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో లాజిక్తో మీ ముందుంటా. అప్పటి వరకు బాయ్.